అన్న సినిమా ఎట్లుంటది ఇంకా చూసుకుందామండి. ఏంటి ఎన్టీఆర్ అంటే ఎందుకు అంత ప్రేమ? చాలా ఇష్టం, డైగెట్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. అంటే చాలా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. రెండు కాలర్లు ఎగరేయించాను. ఇంకా దేవర 2 కన్నా హైలైట్ ఉంటుంది. అన్న ఎన్టీఆర్ అన్న ఇంటికితో సమానం అన్న వాళ్ళందరూ. ఎన్టీఆర్ అన్న బాడీ చూసేసా కానీ చచ్చిపోయింది డేటర్స్. అంటే ఆ తాతగారి చెప్పి సినిమాలు అతనే చూసివ్వండి. అதாவது బాలకృష్ణ, అதாவது ఎన్టీఆర్. చెప్పలేం, ఒక కొత్త ఎన్టీఆర్ చూసినట్టుంది. పాత ఎన్టీఆర్లో లేడు. ఒక ఇంగ్లీష్ మూవీ హీరో చూసినట్టుంది. డ్రాగన్ లో హాలీవుడ్ హీరోయిన్ చూసినట్టుంది. చాలా బాగుంది. ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించాయమ్మా? సూపర్ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ ని చూస్తుంటే ఒక ఫ్యాన్ గా? చాలా మంచిగా ఎన్టీఆర్ గారిలో వచ్చే క్వాలిటీ ఏంటమ్మా మీకు? చెప్పమ్మా సో అంటే ఎన్టీఆర్ గారికి ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు? చిన్నప్పటి నుండి. ఒకవేళ ఎన్టీఆర్ గారిని మీరు చూస్తే మీ ఫీలింగ్ ఏంటి? చాలా మంచి. రాత్రి రిలీజ్ అయిన గ్లిమ్స్ ఎలా అనిపించింది? డ్రాగన్ గ్లిమ్స్ బాగుంది. లుక్స్ ఎలా ఉన్నాయి ఎన్టీఆర్ గారు? సూపర్ ఉన్నాయి. అవునా? ఓకే, ఫ్యాన్స్ అందరూ హ్యాపీయా? హ్యాపీ బర్త్డే చెప్పండి ఒకసారి. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. ఎలా అనిపించింది డ్రాగన్ గ్లిమ్స్? చాలా బాగుంది అన్న, మంచి చాలా లుక్ కానీ డైటింగ్ బాగా మంచి చేసిండు. ఓకే, అంటే ఎన్టీఆర్ గారు ఎలా అనిపించారు? అంత సన్నబడ్డారు కదా, 6 ప్యాక్. చాలా బాగుంది. ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా మంచి డైట్ మెయింటైన్ చేసుకుంటూ చాలా మంచిగా ఉన్నాడు. నీళ్ళు బాగా చూపించారా? కాలర్ ఎగరేసుకుంటారా? కాలర్ ఎగరేసి చెప్తున్నా, జై ఎన్టీఆర్. ఏంటి ఎన్టీఆర్ అంటే ఎందుకు అంత ప్రేమ? చాలా ఇష్టం, డైగెట్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. అంటే చాలా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయినా? నేను సింహాద్రి. ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమాలను ఒక ఎత్తు, ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది చాలా బాగుంటుంది. అసలు నిన్న టీజర్ ఓపెన్ అయింది కదా, అసలు వేరే లుక్ చాలా బాగుంది. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇంకా పడనోళ్ళు మాత్రం చాలా మంది ఇంకా అట్లనే ట్రోల్ చేసేటోళ్ళు కామన్ అయిపోతుంది అంతే. ఇంకా చేసే ఇంకా అన్ని దానికి మించి పక్క 2000 కోట్లు. ఇంత డబ్బులు వస్తాయంట? ఖచ్చితంగా వస్తారు. అది సూపర్ ఉంది అన్న, బాగుంది అన్న. ఎక్స్పెక్ట్ చేశారా ఇలా ఉంటుంది? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. చాలా ఎక్సలెంట్ ఉంది. ఏంటి మీకు బాగా సర్ప్రైజింగ్ గా ఏమనిపించింది టీజర్ లో? బర్త్డే సెలబ్రేషన్స్ అంటే అక్కడి నుండే మొదలైనాయి అన్న. 12-6 నిమిషాలకి బర్త్డే సెలబ్రేషన్స్ ఎన్టీఆర్ అనేవి స్టార్ట్ అయినాయి. నైట్ రాలేదన్న, మార్నింగ్ ఏమన్నా నైట్ ఆఫీస్ లేట్ అయింది. టీజర్ లో మీరు బాగా అంటే సర్ప్రైజింగ్ గా ఫీల్ అయిన సీక్వెన్స్ ఏదన్నా? బర్త్డే మూమెంట్ అన్న, బర్త్డే మూమెంట్కి తగ్గగానే ఉన్న సీక్వెన్స్ అనేసి. ఇంకా 2 కాలర్లు ఎగరేయించాను. ఇంకా దేవర 2 కన్నా హైలైట్ ఉంటుంది. డ్రాగన్ లా ఉన్నారా ఎన్టీఆర్? ఎన్టీఆర్ సేమ్ డ్రాగన్ లానే ఉన్నాడు అన్న. డ్రాగన్ అంటే డ్రాగన్. ఓకే, చాలా రోజు నుంచి ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు కదా, మరి ఎలా అనిపించింది ఫ్యాన్స్ అందరికి చూడగానే? అలా దానికోసమే వెయిటింగ్ అన్న. అప్డేట్ ఫుల్ మీల్స్ అన్న. ఈ టీజర్ తోనే ఫుల్ మీల్స్ అయింది. ఇంక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా వరల్డ్ వైడ్ ఇంకా దాని కథ వేరే ఉంటది అన్న. ఇంకా కొంతమంది లుక్స్ బాగాలేమని ట్రోల్ చేస్తున్నారు, మరి వాళ్ళకి ఏం చెప్తారు అన్న? ఇమేజెస్ ఉన్నాయి కదా అన్న, ఇమేజెస్ ట్రోల్ చేసే వాళ్ళు కామన్. ఇంకా అది ఇంకా అన్ని ఓవరాల్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది అన్న. టీజర్ 12-6 వరకు లేచే ఉన్నాము. ఆ టీజర్ చూసిన తర్వాతే పడుకున్నాము అన్న. అంత గూస్ బంప్స్ వచ్చేటట్టుంది అన్న. ఎన్టీఆర్ గారికి ఏం చెప్తారు ఈ వీడియో చూస్తే? బర్త్డే కదా అన్న, ఈ రోజు బర్త్డే కదా అన్న, ఏమన్నా చూస్తే అన్న ఈ వీడియో చూస్తే హ్యాపీ బర్త్డే అన్న అని చెప్పి చెప్పుకుంటాను. అన్న విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. ఎన్టీఆర్ అన్న, డై హార్ట్ ఫ్యాన్, ఆంధ్రప్రదేశ్, అనపత్తి. పొద్దున్న దెబ్బకి డ్రాగన్ వచ్చింది. హేటర్స్ మా ఇంటికి కూడా బీకలేరు. అన్న ముంగడు చెప్తున్నాం, ఇట్లా 2 కాలర్లు ఎగరేసుకొని చెప్తున్నాం, డ్రాగన్ రావాలా, ఇండియా మొత్తం చేక్ అయిపోతుంది. ఒకటే రోజులో 1000 రూపాయలు కలెక్షన్ కొట్టకపోతే మా అన్న పేరు మార్పించుకుంటా. జై ఎన్టీఆర్. 1000 కోట్లు పక్కా కొట్టిద్ది ఎన్టీఆర్ సినిమా. లుక్స్ బాగాలేమని నెగిటివ్ చేస్తున్నారు తమ్ముడు, వాళ్ళకి ఏం చెప్తావు? అన్న ఎన్టీఆర్ అన్న ఇంటికితో సమానం అన్న వాళ్ళందరూ. ఎన్టీఆర్ అన్న బాడీ చూసేసా కానీ చచ్చిపోయింది డేటర్స్. ఖాళీ షేప్ ఉన్నాయి అన్న, లుక్స్ ఎట్లున్నారు రే, కళ్ళజోడు సీను మిమ్మల్ని చంపేశారు అంటున్నా. బుడ్రపాడు జై ఎన్టీఆర్. ఎన్టీఆర్, ఒకవేళ ఎన్టీఆర్ నువ్వు ఇప్పుడు చూస్తే నీ ఫీలింగ్ ఏంటి? ఒక్కసారి దేవుణ్ణి పట్టుకుంటే చాలన్న, అంతే. సెకండ్ ఇచ్చినా చాలు, దేవుణ్ణి చూస్తే చాలు. రాత్రి రాలా, అమ్మని వచ్చి నిన్న పగులు బయటకు వచ్చినట్టున్నారు రాలా. నైట్ నేను పగులు వచ్చిన. ఇండియా ఇట్లా షేక్ అయిపోద్ది, ప్రపంచం ఇట్లా మొత్తం కూలిపోద్ది కూడా ఆ రోజు. రక్తం ఎలా మరుగుతుంది మీకు ఎన్టీఆర్ గ్లిమ్స్ చూస్తే? అన్న నైట్ నుంచి పండుకోదా అన్న. అన్న టీచర్ ఎప్పుడు వెళ్తావు? 12,
52 నిమిషాలకు వదిలిండి ఎన్టీఆర్ అన్ని. ఓకే, తొడగొట్టి చెప్పు సినిమా బ్లాక్ బస్టర్ అని. అన్న సినిమా ఎట్లుంటది ఇంకో సావ చూసుకుందామండి. అన్న సినిమా డాట్ చూపి. ఇంకో అన్న పేరు ఇంకో డయాట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటారు. ఇంకో అన్న పేరు డయాట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎక్కడున్నా జై ఎన్టీఆర్ అనే కాలల్లో ఎత్తుతామే. చరిత్ర తిరగరాస్తారా ఈసారి ఎన్టీఆర్ డ్రాగన్ తో? రాశారన్న ఎట్లుండబోతుందంటే ఈ కేజీఎఫ్ పుష్ప అన్ని కూడా పక్కగా తప్పుకోవాల్సిందే. అది అనిపిస్తుంది. ఏంది ఎట్లా అనిపించింది ఎన్టీఆర్ ది రాత్రి వీడియో? నాకు బాగా అనిపించింది. ఎట్లా అంటే నేను చదువుకోలేదు కానీ ఇంటి అంటే ఆ తాతగారు ఉన్న చెప్పి సినిమాలు అతనే చూసివ్వండి. అதாவது బాలకృష్ణ, అதாவது ఎన్టీఆర్. ఎలా కష్టపడ్డాడు ఈ వీడియోలో, ఎలా అనిపించాడు? దాంట్లో నాకు బాగా అనిపించింది. బాలకృష్ణ, టీఆర్ కూడా ఎవరికైనా చిన్నప్పుడు అంటే తాతగారి బొమ్మలు చూసివ్వండి. ఫస్ట్ నుంచి మీరు ఎన్టీఆర్ సినిమా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఫస్ట్ నుంచి చూస్తారా మీరు? ఎలా అనిపిస్తుంది యాక్టింగ్ అదంతా? బాగుంది. తాతగారి లాగా అనిపిస్తుంటారా? సేమ్ తాతగారి లాగా. ఏంటి వాళ్ళ బర్త్డే కదా మరి చూడడానికి వచ్చారు? అదే మేము అంటే మా మనవాడు హైదరాబాద్లో ఉంటున్నాడండి. మరి రాయమండ్రి అతను అనుకోవచ్చు. సో తగ్గన వచ్చాం మా మామూలు. ఏం చెప్తారు మీరు ఎన్టీఆర్ కి? ఏం లేదు కాకపోతే ఏదో మాట్లాడాలనుకున్నాను. కనీసం పొడవనా తీసుకున్నారు అనుకుంటున్నాను. విషెస్ చెప్తారా మరి, బర్త్డే విషెస్? ఇప్పుడున్న హీరోలు తెలుసా? ఇప్పుడున్న హీరోలు మీకు తెలుసా? ఇప్పుడున్న హీరోలు ఎవరైనా తెలుసా? వేరే హీరోలు ఎవరైనా? ఓన్లీ ఎన్టీఆర్ బాలకృష్ణ అండి. ఏమేమి సినిమాలు చూసారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు? అన్ని సినిమాలు చూసాను. ఒక్కటి కూడా విట్నెస్ చూస్తాను నేను. ఏ బొమ్మ రిలీజ్ అయ్యాను విట్నెస్ 5:30కి వేస్తాను. తాతకు తగ్గ మనవడు అనుకోవచ్చా? 5:30కి వేస్తాను. 5:30 ఫస్ట్ చూసాను. దేవరా చూసారా? దేవరా చూసాను. దేవరా అనుకోవచ్చు చూడలేదు. రాయవారు ఇచ్చాడు. ఏసీడీ అటు రాయవారు వెళ్ళాను. తాతకు తగ్గ మనవడు ఎన్టీఆర్. దేవరా మాకు అనుమతి చూడలేదండి. రాయవారు ఇచ్చారు పాత్ర. విన్నప్పుడు అంత మనవాడే తీసుకెళ్తాడు. ఇక్కడి నుంచి బుక్ అవుతుంది. నాకు ఎవరి చూడండి. చిరంజీవి కానీ ఎవరే ఎటువంటి చూడన్నాం. నాకు ఏడు పాత ఎన్టీ రామారావు గారు నాకు ఇష్టం. ఆయన తర్వాత బాలకృష్ణ తర్వాత ఎన్టీఆర్. ఎలా అనిపిస్తుంది డ్రాగన్? బ్లాక్ బాస్టర్. నా సినిమా రాకముందే బ్లాక్ బాస్టర్. టీజర్లోనే చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ మళ్ళీ చరిత్ర సృష్టిస్తారు. మళ్ళీ రాత్రి నిద్రపోయారా? ఎక్కడ పడుకున్నారు? ఇంకా లేదు కదా, ఇంకప్పుడు పడుకోరు. సినిమా వచ్చేంత వరకు కూడా పడుకోరు. ఎన్టీఆర్ గారు లుక్స్ చూస్తుంటే ఏంటి మీ ఫీలింగ్ ఏంటి లోపల? చెప్పలేం. ఒక కొత్త ఎన్టీఆర్ చూసినట్టుంది. పాత ఎన్టీఆర్ లో లేడు. ఒక ఇంగ్లీష్ మూవీ హీరో చూసినట్టుంది. డ్రాగన్ లో హాలీవుడ్ హీరోయిన్ చూసినట్టుంది. ఈసారి చరిత్ర తిరగరాస్తారా? కన్ఫర్మ్, అది కన్ఫర్మ్ గా తిరగరాస్తాడు. చరిత్ర అంటూ మళ్ళీ ఎన్టీఆర్ పేరునే ఉంటది. మళ్ళీ కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు, లుక్స్ బాగాలేవు ఎన్టీఆర్ గారు అంటున్నారు. వాళ్ళకి తెలియదు కదన్న, ఏదైనా చేయొచ్చు. వాళ్ళకి తెలీదు. లైవ్ లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఏంటన్నది. రాత్రి ఎన్టీఆర్ ఇక్కడే చూసినప్పుడు ఏదో తెలియని ఫీలింగ్. ఎన్టీఆర్ రాత్రి చూసాను. ఇక్కడ చూస్తున్న సేపు కూడా చాలా మంది సెకండ్స్ ఇచ్చారు. అందులో వాళ్ళ బాడీ గార్డ్ ఒకరిని తోస్తే మళ్ళీ వాళ్ళ బాడీ గార్డ్ నే తిట్టాడు ఎన్టీఆర్. అది ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ గొప్పదనం అది.